హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం ఇండస్ట్రియల్ ప్రమోషనల్ ఆఫీసర్కి సంబంధించి మ్యాథ్స్ టాపిక్ అనేది చెప్పుకుంటున్నామండి. దాంట్లో భాగంగా ఈ సిలబస్కి సంబంధించి చూద్దాం. అర్థమెటిక్ నేను ఫస్ట్ చెప్పేది ఏంటి అంటే అర్థమెటిక్లో చెప్తాను. అందులో నెంబర్ సిస్టమ్ ఏంటి, అందులో న్యాచురల్ నెంబర్స్ ఏంటి, ఇంటీజర్స్ ఏంటి, అలాగే నెంబర్ సిస్టంలో భాగమే ఈ రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్. అలానే ఇక్కడ కూడా ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ ఇచ్చారు. ఇది కూడా నెంబర్ సిస్టంలో భాగమే. ఇక్కడ చూడండి, టెస్ట్స్ ఆఫ్ డివిజిబిలిటీ అని చెప్పారు. ఇది కూడా నెంబర్ సిస్టంలో భాగమే. ఇవన్నీ చెప్పుకుంటే ఇదంతా మనకి నెంబర్ సిస్టమ్ కింద వస్తుంది అనమాట. నెంబర్ సిస్టమ్ కింద వస్తుంది. ఓకేనా. ఇవి మనం చెప్పుకున్నాం అనుకోండి, ఇది ఈ మూడు అయిపోతాయి అనమాట. మనకి ఈజీగా అయిపోతుంది. ఇది సింప్లిఫికేషన్, ఇది మనకి టైం అండ్ డిస్టెన్స్ ఇవి అనమాట. ఓకేనా. నేను ఫస్ట్ చెప్పేది ఏంటి అని అంటే మీకు నెంబర్ సిస్టమ్ ఏంటండి, నెంబర్ సిస్టమ్ చెప్తాను. అది చూడండి మీకు క్లియర్గా. నేను ఫస్ట్ టాపిక్కి సంబంధించి ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో, నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, ఏ నెంబర్స్ ఉంటాయి, న్యాచురల్ నెంబర్స్ ఏంటి, ఇంటీజర్స్ అంటే ఏంటి, రియల్ నెంబర్స్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్ ఏంటి, ఇర్రేషనల్ నెంబర్స్ ఏంటి, ప్రైమ్ నెంబర్స్ ఏంటి, కాంపోజిట్ ప్రైమ్ నెంబర్స్ ఏంటి, ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను కాన్సెప్ట్స్ చెప్తాను. దాని తర్వాత ఆ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఇస్తే ఈ ప్రాబ్లమ్స్ బట్టి చూస్తాం. లేదు అని అంటే వేరే ఎగ్జామ్స్ ఉంటాయి మన ఏపీపీఎస్సీ రిలేటెడ్వి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, మనకి రైల్వే కూడా ఉంటాయి. వాటిల్లో కూడా ఈ నేచురల్ నెంబర్స్ మీద బేస్ చేసుకొని, డివిజిబిలిటీ రూల్స్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఇస్తారు. వాటిని బేస్ చేసుకొని కూడా మన క్వశ్చన్స్ చేయడం, వాటిని బేస్ చేసుకొని కూడా కొన్ని క్వశ్చన్స్ మనకు దొరికితే ఆ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఫస్ట్ అయితే నేను కాన్సెప్ట్ చెప్తాను, దాని తర్వాత దాన్ని బేస్ చేసుకొని నేను ప్రాబ్లమ్స్ అయితే చెప్తాను. ఓకేనండి. ఇది దీనికి సంబంధించింది. మనం ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా. ఓకే, ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నెంబర్ సిస్టమ్ ఏంటండి, నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టమ్స్లో మనకి ఈ నెంబర్స్ రెండు విధాలుగా డివైడ్ అవుతుందండి. ఒకటి రియల్ నెంబర్స్ అంటాం, ఇంకొకటి ఇమేజినరీ నెంబర్స్ అంటాం. ఇమేజినరీ రియల్ నెంబర్స్ అనుకోండి, ఒక నెంబర్ లైన్ తీసుకున్నాం. ఇది నెంబర్ లైన్ అనుకోండి. నెంబర్ లైన్ ఈ ఇన్ఫినిటీ నుంచి ఈ పాజిటివ్ ఇన్ఫినిటీ వరకు ఉంటుంది అనమాట. ఈ ఇన్ఫినిటీ వీటి మీద నుంచి ఏదైనా సరే నెంబర్ని మనం యాడ్ చేసామనుకో, 1, 2, √2, లేకపోతే √4, లేకపోతే √3, ఇవన్నీ కూడా √5, అలాగే √11, అలాగే 0.66, 0.33, ఇవన్నీ నెంబర్స్ కూడా మనకి రియల్ నెంబర్స్. నెంబర్ లైన్ మీద -ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీ వరకు ఉండేవన్నీ కూడా రియల్ నెంబర్స్. ఓకేనండి. అవి రియల్ నెంబర్స్. నెంబర్ లైన్ మీద మనం డినోట్ చేయగలం నెంబర్ లైన్ మీద, వాటినే రియల్ నెంబర్స్ అంటారు. అంటే రియల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ ఆన్ నెంబర్ లైన్స్. ఓకేనా. ఇమేజినరీ నెంబర్స్ ఇవి డినోట్ చేయలేమన్నమాట, నాట్ డినోటెడ్. అంటే ఈ ఇమేజినరీ లైన్స్ని మనం నెంబర్ లైన్ మీద ఇలా -ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీ మధ్యన ఉండే ఒక నెంబర్ లైన్ ఉంటుంది. నెంబర్ లైన్ మీద దాన్ని డినోట్ చేయలేము. వాటిని ఏమంటాం, ఇమేజినరీ నెంబర్స్ అంటారు. ఏంటండి, ఇమేజినరీ నెంబర్స్. ఇమేజినరీ నెంబర్స్ అనుకోండి, ఇప్పుడు చూడండి నేను చెప్తాను. ఒకటి -4 ఇమేజ్ నెంబర్ కాదా, -7, -3, -225, -9, ఇవన్నీ కూడా ఏంటవి, ఇమేజినరీ నెంబర్స్. ఇవన్నీ ఏమవుతాయండి, ఇమేజినరీ నెంబర్స్. ఓకేనా. ఇవన్నీ మనకి ఇమేజినరీ నెంబర్స్ అవుతాయి. అంటే మనం ఈ చూడండి, ఇక్కడ ఇమేజినరీ నెంబర్ని ఎలా డినోట్ చేస్తాం, √1 - 4 అనుకోండి. -1 × 4 = దీన్ని ఏంటి, స్క్వేర్ రూట్ చేసామనుకోండి 2i అవుతుంది. 2i డినోట్ చేస్తాం. ఇది అయోటా అని అంటారంట. అయోటా దీన్నే ఇమేజినరీ నెంబర్ సంబంధించింది డినోట్ చేస్తామంట. -1 అంటే √1 - 1 = i
అంటే ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అంతేనా. ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇది ఇమేజినరీ నెంబర్ని మనం డినోట్ చేయడానికి యూజ్ చేసే మెథడ్. ఓకేనండి. రియల్ నెంబర్స్ అంటే నెంబర్ లైన్ మీద డినోట్ చేసేది -∞ నుంచి ఇన్ఫినిటీ వరకు ఏదైనా సరే p/q ఫామ్లో ఉండొచ్చు, లేకపోతే -3 అవ్వచ్చు, +3 అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, √5 అవ్వచ్చు, √11 అవ్వచ్చు. నెంబర్ లైన్ మీద ఎలా డినోట్ చేసినా మనం చెప్పగలిగేదే రియల్ నెంబర్. నెంబర్ లైన్ మీద డినోట్ చేయలేం, దాన్ని ఏమంటారు, ఇమేజినరీ నెంబర్ అని అంటారు. ఆ ఇమేజినరీ నెంబర్ని మనం ఇలా -4, -7 ఇలాంటివి కదండి. ఇది √7i అని అంటారు, √3i అని అంటారు, లేకపోతే 2√i 2i, 4ని √2i, 9 అనుకోండి, 9 -9 అన్నారు అనుకోండి, -9, 3i. ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 కదా. అప్పుడు √(-1) ఏమవుతుంది, i అవుతుంది కదా. √(-1) × 3 స్క్వేర్ 3 × i కదా, సరిపోయింది కదా. అంటే దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్పచ్చు, ఇమేజినరీ నెంబర్స్ అండ్ రియల్ నెంబర్స్ అనేవి రెండు ఉంటాయి. వీటిల్లో చూడండి ఇమేజ్ నెంబర్స్ అంతే. ఇప్పుడు చూడండి రియల్ నెంబర్స్. ఇప్పుడు మనం రియల్ నెంబర్స్లోకి తీసుకెళ్దాం, రియల్ నెంబర్స్ చూద్దాం. జస్ట్ మీకు నెంబర్స్ ఏంటి అనేది డినోషన్ అనమాట. ఇచ్చారు కదా మనకి రియల్ నెంబర్స్ అని చెప్పి సిలబస్లో, అందుకు రియల్ నెంబర్స్. ఇప్పుడు ఈ రియల్ నెంబర్స్ మనకి రెండు విధాలుగా డివైడ్ అవుతాయి. ఒకటి రేషనల్ నెంబర్స్, ఇంకొకటి ఇర్రేషనల్ నెంబర్స్. ఏంటండి, ఒకటి రేషనల్, ఒకటి ఇర్రేషనల్. రేషనల్ నెంబర్స్ అనుకోండి, p/q ఫామ్లో ఉండే వాటిని రేషనల్ నెంబర్స్ అంటారు. q డస్ నాట్ ఈక్వల్ టు 0. అలానే pqr ఇంటీజర్స్ అవ్వాలి, pqr ఇంటీజర్స్ అవ్వాలి. ఇంటీజర్స్ అనేది ఏంటి అనేది కూడా నేను చెప్తాను, ఓకేనా. q డస్ నాట్ ఈక్వల్ టు 0, p/q ఫామ్లో ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే దాన్ని రేషనల్ నెంబర్ అంటారు, ఓకేనా. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లో ఉండకూడదు, p/q ఫామ్లో రాయడానికి లేదనమాట, రాయలేం. అలాంటి వాటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. p/q ఫామ్లో రాస్తే దాన్ని రేషనల్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు చూడండి, నేను నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చూడండి, రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్. రేషనల్ నెంబర్స్కి 5/3, ఓకేనా. 13, దాన్ని కూడా రేషనల్ నెంబర్ అనొచ్చు. దాన్ని ఎలా రాస్తాను, 13/1. p/q ఫామ్లో ఉంది కదా, q డస్ నాట్ ఈక్వల్ టు 0 కదా, pqలు కూడా ఇంటీజర్సే కదా, సరిపోయిందా. ఇంకోటి ఎలా రాయొచ్చు, -8/1. ఇది కూడా సేమ్ ఇంటీజరే కదా, -8 అయినా 8 అయినా అది ఇంటీజరే కదా అది. ఇంకొకటి 22/7 లేదా 22/7 పై వాల్యూ, అది కూడా ఇదే కదా. ఇంకా 4/3, 9/8 ఇవన్నీ కూడా మీకు ఇంటీజర్ ఫామ్లో ఉన్నాయి, p/q ఫామ్లో ఉన్నాయి, అండ్ q డస్ నాట్ ఈక్వల్ టు 0లో ఉంది. సో ఇవన్నీ నెంబర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అంటాం, ఓకేనా. ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్. ఈ ఇర్రేషనల్ నెంబర్స్ చూసామనుకోండి, మనకి ఇర్రేషనల్ నెంబర్స్ పై వాల్యూ అంతా 3.141592 ఇలా వస్తుంది. అంటే ఈ p/q ఫామ్లో లేదు, ఇది రాయలేం. p/q ఫామ్లో రాయగలమా, లేదు కదా. అంటే ఇది 22/7 అనేది పై అని అప్రాక్సిమేట్ వాల్యూ. 22/7 = 3.14 అనేది అప్రాక్సిమేట్ వాల్యూ, అంతేగాని ఇది ఇలా రికరింగ్ అవ్వకుండా టెర్మినేట్ అవ్వదనమాట. నాన్ టెర్మినేటింగ్ ఈ డిజిటల్ ఇదంతా ఇలా వెళ్ళిపోతుంది అనమాట. నాన్ టెర్మినేటింగ్ ఏదైనా సరే ఒక p/q ఫామ్లో ఉండదు. ఆ p/q ఫామ్లో ఉన్నది నాన్ టెర్మినేటింగ్ అయ్యింది అనుకోండి, దాన్ని ఏమంటాం మనం, ఇర్రేషనల్ నెంబర్ అంటాం. ఇవి ఆల్మోస్ట్ ఆల్ టెర్మినేట్ అయిపోతాయి. ఆల్మోస్ట్ ఆల్ అంటే ఇందులో కూడా నాన్ టెర్మినేటింగ్ ఉంటుంది, వాటిని తర్వాత చెప్తాం. బట్ p/q ఫామ్లో ఆల్మోస్ట్ ఆల్ టెర్మినేట్ అయిపోతాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ నాన్ టెర్మినేట్ అవ్వని వాటినే p/q ఫామ్లో రాసినా సరే ఇవి టెర్మినేట్ అవ్వవు. అలాంటి వాటినే మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. అంటే అవి p/q ఫామ్లో మనం రాయలేము. సింపుల్గా చెప్పాలంటే ఇలా నాన్ టెర్మినేటింగ్ ఉన్నాయి అని అంటే p/q ఫామ్లో రాయలేము, ఓకేనా. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లో రాయలేనివి. అలాగే ఈ డెసిమల్స్ వచ్చాయి అనుకోండి, డెసిమల్స్ ఫామ్లో నాన్ టెర్మినేటింగ్గా ఉంటాయి అన్నమాట. అసలు ఎక్కడ ఆగదనమాట దీన్ని డివిజన్ చేసినా సరే.
అందుకు అలాంటి వాటిని నాన్ టెర్మినేటింగ్ అని అంటాం. ఓకేనా, ఇవి రియల్ నెంబర్స్కి సంబంధించినవి. రియల్ నెంబర్స్లో రేషనల్ అండ్ ఇర్రేషనల్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం రేషనల్ నెంబర్స్ గురించి చూసుకున్నాం కదా. రేషనల్ నెంబర్స్ మళ్ళీ రెండు విధాలుగా కనిపిస్తాయి మనకి. ఒకటి నాన్ ఇంటీజర్ రేషనల్ నెంబర్స్, ఇంకొకటి ఇంటీజర్ నేషనల్ నెంబర్స్. నాన్ ఇంటీజర్ అలాగే ఇంటీజర్ నేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇంటీజర్స్ అన్నాం కదా. ఈ ఇంటీజర్స్ అనేవి p/q ఫామ్లో ఉండాలి. ఆ q ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. q డస్ నాట్ ఈక్వల్ టు 1 డస్ నాట్ ఈక్వల్ టు 0 అనుకోండి, అది రేషనల్ నెంబర్ అని అంటాం. q ఈక్వల్ టు 1 అయితే మాత్రమే అది ఇంటీజర్ అవుతుంది. q ఈక్వల్ టు 1 అంటే q ప్లేస్లో 1 ఉండాలి. అంటే 13, -14, -12, -3, -4, అలాగే 13, 16, 18, 225 ఇవన్నీ కూడా అలా ఇన్ఫినిటీ వరకు ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఇంటీజర్స్ అవుతాయి. ఎందుకు, p/q ఫామ్లో ఉండాలి ఇంటీజర్, q ఈక్వల్ టు 1 అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం ఇంటీజర్స్ అని అంటాం. ఓకేనండి, ఓకేనా. ఇవి మాత్రమే ఇంటీజర్స్ అని అనుకున్నాం కదండి. ఏవి, p/q ఫామ్లో ఉండాలి, q ఈక్వల్ టు 1 అయితే మాత్రమే అవి ఇంటీజర్స్ అవుతాయి. నాన్ ఇంటీజర్స్ అనుకోండి, మనకి 5/9, 4/3, 3/4, అలానే మనకి 2/3, -2/4 ఇలా ఇలా ఏవైతే ఫ్రాక్షన్ p/q ఫామ్లో ఉంటూ ఇలా ఫ్రాక్షన్స్లో ఉన్నాయి అనుకోండి, ప్రాపర్ ఆర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లో, వాటిని నాన్ ఇంటీజర్ రేషనల్ నెంబర్స్ అంటారు. ఇంటీజర్ రేషనల్ నెంబర్స్ అయితే p/q ఫామ్లో ఉండాలి, q ఈక్వల్ టు 1 అయితే మాత్రమే ఇంటీజర్స్ అంటారు. అవి ఇంటీజర్స్కి నాన్ ఇంటీజర్స్కి డిఫరెన్స్. ఓకేనా, కంపల్సరీ p/q ఫామ్లో ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ ఇంటీజర్స్ మళ్ళీ రెండు విధాలుగా అవుతాయి. ఒకటి నెగిటివ్ ఇంటీజర్స్, ఇంకొకటి పాజిటివ్ ఇంటీజర్స్. దీన్నే నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అని కూడా అని అంటారు. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అని అంటారు, వీటిని నెగిటివ్ ఇంటీజర్స్ అని అంటారు. నెగిటివ్ ఇంటీజర్స్ అని అంటే -4, -3, -2, -1, -225 ఇవన్నీ నెగిటివ్ ఇంటీజర్స్. అలానే 0, 1, 2, 3, 4 అలా 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 అన్నీ కూడా మనకి ఇన్ఫినిటీ వరకు ఇవన్నీ కూడా నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. ఓకేనా, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. ఇక్కడ చూడండి, ఈ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ సారీ ఇదిగోండి నెగిటివ్ ఇంటీజర్స్. ఇది పాజిటివ్ ఇంటీజర్స్, ఇవి నెగిటివ్ ఇంటీజర్స్. ఓకేనా, పాజిటివ్ ఇంటీజర్స్ ఏంటి, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉండేవన్నీ పాజిటివ్ ఇంటీజర్స్. నెగిటివ్ ఇంటీజర్స్ ఏంటి, -ఇన్ఫినిటీ నుంచి -1 వరకు ఉండేవన్నీ నెగిటివ్ ఇంటీజర్స్. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఇంటీజర్స్ అని అనుకున్నాం, ఏవేవి, పాజిటివ్ ఇంటీజర్స్. పాజిటివ్ ఎక్కడ నుంచి, 0, 1, 2, 3, 4 అలా 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 ఇన్ఫినిటీ వరకు. ఈ పాజిటివ్ ఇంటీజర్సే ఒకటి హోల్ నెంబర్స్గా కనిపిస్తాయి, ఇంకొకటి న్యాచురల్ నెంబర్స్గా కనిపిస్తాయి. 1 to ఇన్ఫినిటీ ఈజ్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అంటే 0 to ఇన్ఫినిటీ ఈజ్ హోల్ నెంబర్స్. ఓకేనా, అర్థమైందా. ఇంటీజర్స్ అంటే p/q ఫామ్లో ఉంటాయి, q ఈక్వల్ టు 1, వాటినే ఇంటీజర్స్ అంటాము. ఓకేనా, ఫ్రాక్షన్స్లో ఉన్న వాటిని ఇంటీజర్స్ అనరు, ఫ్రాక్షన్స్లో ఉండే వాటిని నాన్ ఇంటీజర్స్ అంటారు. నాన్ ఇంటీజర్స్ రేషనల్ నెంబర్స్ అని అంటారు. పాజిటివ్గా ఉండాలి, q ఈక్వల్ టు 1 ఉంటే మాత్రమే ఇంటీజర్స్ అంటారు. అది గుర్తుపెట్టుకోండి. అందులో హోల్ నెంబర్స్ 0 to ఇన్ఫినిటీ ఇస్ ద హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ 1 to ఇన్ఫినిటీ ఆర్ ద న్యాచురల్ నెంబర్స్. ఓకేనా,
ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ అండి. ఇక్కడ చూడండి, మనకి ఈ న్యాచురల్ నెంబర్స్ ఈ 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉండేవి న్యాచురల్ నెంబర్స్ కదా. అయితే ఈ న్యాచురల్ నెంబర్స్ మళ్ళీ మనకి ఈవెన్ నెంబర్స్ అలానే ఆడ్ నెంబర్స్గా కూడా డివైడ్ అవుతాయి. ఈవెన్ నెంబర్స్ అంటే విచ్ ఆర్ డివిజిబుల్ బై 2. ఏదైనా ఒక నెంబర్ 2తో డివిజిబుల్ అయితే అది ఈవెన్ నెంబర్. విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2 అవి ఆడ్ నెంబర్స్. అంటే 4 డివిజిబుల్ బై 2, 284 ఇది డివిజిబుల్ బై 2, 289 ఇది డస్ నాట్ డివిజిబుల్ బై 2 అంటే ఇదేమవుతుంది 289 అనేది ఆడ్ నెంబర్. ఓకేనా. 240 ఇది డివిజిబుల్ అవుతుంది 120గా ఈవెన్ నెంబర్. 239 ఇది ఆడ్ నెంబర్. 299 ఇది ఆడ్ నెంబర్. 303 ఇది ఆడ్ నెంబర్. 7 ఇది ఆడ్ నెంబర్. ఈ ఏవైతే ఉన్నాయో అవి ఆడ్ నెంబర్స్ అనమాట. అంటే 1 ఈజ్ ఆడ్ నెంబర్. 1 తర్వాత వచ్చిన ఆల్టర్నేటివ్ నెంబర్ ఏంటి 2, నెక్స్ట్ తర్వాత 3. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఆవెన్, ఒకటి ఆడ్, ఒకటి ఈవెన్, ఒకటి ఆడ్, ఒకటి ఈవెన్ నెంబర్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఏంటివి న్యాచురల్ నెంబర్స్లో ఆ డివిజన్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకేనండి. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చూద్దాం. ఈవెన్ డిజిట్స్ ఇలా అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ న్యాచురల్ నెంబర్సే మనకి ప్రధానంగా ప్రైమ్ నెంబర్స్ ఒకటి కనిపిస్తాయి, అలాగే కాంపోజిట్ నెంబర్స్గా కనిపిస్తాయి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్. 1 అండ్ ఇట్ సెల్ఫ్ అనేవి ఫ్యాక్టర్స్గా ఉండాలి, 2 ఫ్యాక్టర్సే ఉండాలి. అటువంటి వాటినే మనం ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. కాంపోజిట్ నెంబర్స్ అనుకోండి మనకి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. మోర్ దాన్ 2, 2 కాదు, 2 కన్నా ఎక్కువ అంట. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అని అంటాం. సింపుల్గా ఫ్యాక్టర్స్ అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి. ఇప్పుడు 2 తీసుకున్నారనుకోండి, 2 డివిజిబుల్ బై 4 కాదు, 2 డివిజిబుల్ బై 3 కాదు, 2 డివిజిబుల్ బై 5 కాదు. అంటే ఏదైతే డివిజిబుల్ అవుతుందో 2తో దాన్ని మనం ఫ్యాక్టర్గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు చూడండి, 2/2 1 అనే 2 అనేది ఒక ఫ్యాక్టర్. 2/1 2 అంటే ఇది కూడా ఇప్పుడు ఎంత వస్తుంది? 0 అవుతుంది కదా. సో రిమైండర్ ఏంటి? 0 వస్తుంది కదా, అంటే డివిజిబుల్ అవుతుంది కదా. రిమైండర్ 0 వచ్చి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ దేంతో ఒక నెంబర్ అవుతుందో దాన్ని మనం ఫ్యాక్టర్ అని అంటాం, సింపుల్గా చెప్పాలంటే. అలాంటి ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. 1 2తో డివిజిబుల్ అవుతుందా? 2తోని డివిజిబుల్ అవుతుందా? అవుతుంది, 0 రిమైండర్ వస్తుంది. 1తోని డివిజిబుల్ అవుతుంది. అలాంటి 1 ఒకటి ఉంది, అలాగే ఇట్ సెల్ఫ్ 2కి 2ఏ కదా ఫ్యాక్టర్. అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో అలాంటి నెంబర్స్ ఉంటాయో అలాంటి నెంబర్స్ని మనం ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. ఏంటండి? 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 9 11 13 17 19 23 29 31 37 ఇలా నెక్స్ట్ 41, నెక్స్ట్ 43 47 ఇలా వస్తాయండి. ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అనమాట. ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. ఇంకా 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటాం? ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి సిలబస్లో కూడా ఇచ్చాడు ప్రైమ్ నెంబర్స్కి సంబంధించి. ప్రైమ్ నెంబర్స్ అలాగే కాంపోజిట్ నెంబర్స్ సంబంధించింది కూడా ఇచ్చాడు. జస్ట్ మనం ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి, తర్వాత ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీకు చెప్తాను నెక్స్ట్ దాంట్లో. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. కాంపోజిట్ నెంబర్స్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్స్ అని అంటారు. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఇప్పుడు చూడండి, 4 ఉంది అండి. 4 1తో డివిజిబుల్ అవుతుందో అవుతుంది, 2తోని అవుతుంది, 3తో అవ్వదు, 4తో అవుతుంది, 5తో అవ్వదు. అంటే మిగతా తర్వాత అవ్వదు అనమాట, 4తో డివిజిబుల్ అయిపోతుంది కాబట్టి. అంటే 1 2 4 ఇన్ని మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, 4 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. 4 అనేది ఏంటి?
కాంపోజిట్ నెంబర్. ఓకేనా? నెక్స్ట్, ఈ 4 అనేది కాంపోజిట్ నెంబర్ కాబట్టి అన్నిటికన్నా స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఇదే. ఎందుకంటే 3 అనేది ప్రైమ్ నెంబర్ అండి. ఎందుకు? 1 అండ్ ఇట్ సెల్ఫే కదా దాని ఫ్యాక్టర్స్, ఎక్కువ ఫ్యాక్టర్స్ లేవు కదా 3 కూడా. మరి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటేనే మనం ఏమంటాం? కాంపోజిట్ అంటాం. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 4 నుంచి స్టార్ట్ అవుతుంది. స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏది అని అంటే 4. అలాగే స్మాలెస్ట్ ఈవెన్ కాంపోజిట్ నెంబర్ ఏది అని అంటే 4. అది గుర్తుపెట్టుకోండి. స్మాలెస్ట్ ఈవెన్ ఒకటి, ఇది ఒకటి కదా. స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్. ఒక నిమిషం అండి. ఒక నిమిషం, ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఓకే, ఇదిగోండి ఇక్కడ. ఇది స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్. ఓకేనా? ఏంటి స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏంటి? 4. అలాగే ఈవెన్ కూడా అదే. అయితే ఆడ్లో స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ ఏది అని అంటే 9. స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ ఈజ్ 9. ఇదేంటిది? ఆడ్ కాంపోజిట్ నెంబర్. ఇది స్మాలెస్ట్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ అండ్ ఈవెన్ నెంబర్స్లో కూడా స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఈజ్ ద 4. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇంకొకటి ఏంటి? ఇవి నెంబర్స్లో ప్రధానంగా మనం చెప్పుకునేవన్నమాట. ఇంకొకటి ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కదండి. ప్రైమ్ నెంబర్స్ని మనం 6k ± 1 ఫామ్లో రాసామనుకోండి. 6k ± 1 ప్రతి ప్రైమ్ నెంబర్ కూడా ఈ ఫామ్లో ఉంటుంది. 6k ± 1. 6 × 1 ± 1 అనుకోండి. 6 + 1 ఎంత అవుతుంది? 7. 6 - 1 ఎంత అవుతుంది? 5. ± కదా, అందుకు. అంటే 7 ఈజ్ ద ప్రైమ్ నెంబర్, 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. అంటే ప్రైమ్ నెంబర్స్ని 6 + 1 ఫామ్లో రాయగలుగుతాం అనమాట. ప్రైమ్ నెంబర్స్ని కంపల్సరీ రాయగలుగుతాం. కానీ అదే ప్రతిదీ 6 ± 1 ఫామ్లో ప్రతిదీ కూడా ప్రైమ్ నెంబర్ అయిపోదు. బట్ ప్రైమ్ నెంబర్ అయితే మాత్రం కంపల్సరీ ఈ ఫామ్లో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 4 పెట్టామనుకోండి. కే ప్లేస్లో 4 పెట్టామనుకోండి. 6 × 4 ఎంత అవుతుంది? +1 రాయండి. 6 × 4 - 1 రాయండి. 6 × 4 = 24, 25. 25 ఈజ్ అ ప్రైమ్ నెంబరా? కాదు కదా. 25 ఈజ్ ద 5² స్క్వేర్ రూట్ 5² నెంబర్. ఇది ఏంటి అవుతుంది? ఇది ఇంటీజర్ అవుతుంది. అంటే ఈ ఫామ్లో ఉన్న ప్రతిదీ కూడా ప్రైమ్ నెంబర్ అవ్వదు. బట్ ప్రైమ్ నెంబర్ ఏదైతే అవుతుందో ఈ ఫామ్లో అయితే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా నేను చెప్పింది? ఇక్కడ చూడండి, 6 × 4 = 24, 24 - 1 23. 23 అయితే ప్రైమ్ నెంబర్ అవుతుంది. అంటే ఒక్కొక్కసారి ఈ ఫామ్లో ఉండేది ఏదైనా సరే, 6k ± 1 ఫామ్లో ఉండేది ఏదైనా సరే ప్రైమ్ నెంబర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఈ ఫామ్లో ఈ ప్రైమ్ నెంబర్ ఏదైతే ఉందో, ఒకవేళ ప్రైమ్ నెంబర్ అయ్యింది అనుకోండి, ఈ ఫామ్లో ఉంటుంది కంపల్సరీ. అది అక్కడ అనమాట. ఓకేనా? అర్థమైంది కదా? 6 ± 1 అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి అని అంటే మనకి రిలేటివ్ ప్రైమ్స్ లేదా కో ప్రైమ్స్ అని అంటారండి. కో ప్రైమ్ నెంబర్స్. ఇది కూడా ఇంపార్టెంట్. అంటే మనకు సిలబస్లో ఉన్నదే కాదు, ప్రైమ్ నెంబర్స్ ఏంటి, కో ప్రైమ్స్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. మనకి ఒకసారి అడిగినా సరే మనం ఈజీగా చేయగలగాలన్నమాట. చూడండి, ఏవైనా 2 నెంబర్స్ ఉన్నాయనుకోండి. 2 3, లేకపోతే 5 7, లేకపోతే 3 5, ఏవైనా ఒక 2 నెంబర్స్. ఈ రెండింటి మధ్యన HCF 1 అవ్వాలి. అప్పుడు అయితే వీటిని కో ప్రైమ్స్ అంటారు. ఏంటండి? కో ప్రైమ్స్ అంటారు. అలా అయితే వాటిని ఏమంటారు? కో ప్రైమ్స్ అంటారు అనమాట. ఇప్పుడు చూడండి, 1 2 కో ప్రైమ్సా? కో ప్రైమ్సే కదా. HCF 1 కదా. 2 3 కో ప్రైమ్సా? HCF 1 కదా. 5 7 కో ప్రైమ్సా? HCF 1 కదా. అంటే ఆల్టర్నేటివ్ నెంబర్స్, పక్కన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్టర్నేటివ్ నెంబర్స్ 1 2 కానీ 2 3 కానీ 256 257, ఈ నెంబర్స్ ఎప్పుడు కూడా కో ప్రైమ్ అవుతాయి. ఎందుకంటే ఈ రెండింటికి మధ్యన HCF ఎప్పుడు 1 అవుతుంది.
హెచ్సిఎఫ్ ఆల్వేస్ వన్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ మధ్యన ఉండే హెచ్సిఎఫ్ ఎప్పుడు కూడా హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ కోప్రైమ్స్ బికాస్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎప్పుడు కూడా ఏ కోప్రైమ్ 200,000 నువ్వు 10,000 తీసుకొని 10,001 పెట్టినా సరే హెచ్సిఎఫ్ 1 అవుతుంది. వీటికి ఇవి కూడా కోప్రైమ్స్ అవుతాయి. అంటే ఏదైనా సరే ఆల్టర్నేటివ్ నెంబర్స్ లేకపోతే కాన్సిక్యూటివ్ నెంబర్స్ కోప్రైమ్స్ అవుతాయి ఎప్పుడు కూడా. అది గుర్తుపెట్టుకోండి, అది దృష్టిలో పెట్టుకోండి. హెచ్సిఎఫ్ ఎప్పుడు 1 అయితే ఏవైతే ఉన్నాయో వాటిని మనం కోప్రైమ్స్ అని అంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి ఒకసారి కొన్ని రాస్తాను. 25, 19 ఈ రెండింటి మధ్యన హెచ్సిఎఫ్ ఎంత అండి? 1 కదా. 1 అంటే ఏంటి? అప్పుడు ఏమవుతాయి? ఈ రెండు కోప్రైమ్స్ అంటే ప్రైమ్ నెంబర్సే ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా రెండు నెంబర్స్ మధ్యన హెచ్సిఎఫ్ 1 అయితే వాటిని కోప్రైమ్స్ అంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను 11 and 121 రాశాను. ఈ రెండింటి మధ్యన హెచ్సిఎఫ్ ఎంత అవుతుందండి? 11 అవుతుంది. హెచ్సిఎఫ్ ఎంత అవ్వాలి? 1 అవ్వాలి. 11 అవుతుంది కాబట్టి ఇది కోప్రైమ్ కాదు. ఇప్పుడు చూడండి, 11 into 11 123 రాశాను అనుకోండి. ఈ రెండింటి మధ్యన హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఓకేనా? ఇది డివిజిబుల్ అవ్వదు, హెచ్సిఎఫ్ కూడా రాదు కాబట్టి 1 అవుతుంది. 1 అవుతుంది అంటే ఈ రెండు ఏంటి? కోప్రైమ్స్ అవుతాయి. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ కోప్రైమ్స్ ఏంటి అనేది? కోప్రైమ్స్ అంటే హెచ్సిఎఫ్ 1 అయితే మాత్రమే, ప్రైమ్ నెంబర్సే ఉండక్కర్లేదు, ఏదైనా నెంబర్ ఉండొచ్చు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ట్విన్ ప్రైమ్స్ అని అంటారండి. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అని అంటారు. ఇవేంటివి? ఏవైనా టూ ప్రైమ్ నెంబర్స్ మధ్యన గ్యాప్ 2 ఉంది అనుకోండి. గ్యాప్ వారెన్నిటికి మధ్యన 2 ఉంది అంటే ఇప్పుడు 1, 3 అనుకోండి. 3కి 1కి ఎంత? 2 గ్యాప్. అలా అనమాట. అలా గ్యాప్ ఉంటే అటువంటి వాటిని ట్విన్ ప్రైమ్స్ అని అంటారు. ఇప్పుడు చూడండి, 3, 5 ఈ రెండు ప్రైమ్ నెంబర్సేనా? ఈ రెండింటి మధ్యన గ్యాప్ ఎంత? 2. 5, 7 ఈ రెండింటి మధ్యన గ్యాప్ ఎంత? 2. 11, 13 ఈ రెండింటి మధ్యన గ్యాప్ అంతా 2. అంతేనా? ఇలా ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో రెండింటి మధ్యన ప్రైమ్ నెంబర్స్ మధ్యన, ఆ గ్యాప్స్ ఉన్న వాటిని మనం ఏమని అంటామంటే ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. ఇవి ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. ఓకేనా? ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. ఏంటి? గ్యాప్ 2 ఉండాలి ఏవైనా రెండు ప్రైమ్ నెంబర్స్ మధ్యన, అలాంటి వాటిని ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. మళ్ళీ ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇటు చూడండి, 3, 5, 7 ఈ రెండింటి మధ్య ఎంత గ్యాప్? 2. ఈ రెండింటి మధ్య ఎంత గ్యాప్? 2. ఇలా ఉండే పేరు ఏదైతే ఉందో 3, 5, 7 ఇలా ఈ మూడింటికి మధ్యన మాత్రమే సిమిలర్గా గ్యాప్ 2 ఉంటాయన్నమాట. ఇంకా ఏ ప్రైమ్ నెంబర్కి అలా గ్యాప్ ఉండదు. మీరు చూడండి, 7, 11, 13 ఇక్కడ 4 అయిపోయింది, ఇక్కడ 3 అయిపోయింది. గ్యాప్ ఉందా? 2. సేమ్గా 2 గ్యాప్ అనేది ఇంక ఏ ప్రైమ్ నెంబర్కి ఉండవు, 3, 5, 7కి తప్ప. ఓకేనా? సిమిలర్గా గ్యాప్స్ ఉంటాయి ఈ మూడు ప్రైమ్స్ పెయిర్స్కి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 2. 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. అలాగే కాంపోజిట్ నెంబర్ కాదు. అలానే 1 ఈజ్ ఇంటీజర్. 1 ఈజ్ ఎ ఇంటీజర్. ప్రైమ్ నెంబర్ కాదు, అలాగే కాంపోజిట్ నెంబర్ కాదు. ఏదండి? 1. ఇవి దీనికి సంబంధించినవి. అలానే మనకి ఇంకొకటి చెప్తాను చూడండి, పర్ఫెక్ట్ నెంబర్స్. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ చెప్పానండి నెంబర్స్కి సంబంధించినవి, ఏ నెంబర్స్ ఏంటి అని చెప్పి. పర్ఫెక్ట్ నెంబర్స్. ఇప్పుడు ఏదో ఒక నెంబర్ తీసుకోండి, ఆ నెంబర్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ ఎగ్జాక్ట్గా ఈక్వల్ టు
ఆ నెంబర్కి వచ్చింది అనుకోండి, ఏదైతే నెంబర్ సమ్ ఎక్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ నెంబర్కి వచ్చింది అనుకోండి, ఈ సమ్, ఈ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ ఈ ఎక్స్ నెంబర్కి వచ్చింది అనుకోండి, ఎక్స్కి ఈక్వల్ అయ్యింది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు అంటే పర్ఫెక్ట్ నెంబర్ అని అంటారు. పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు దట్ నెంబర్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను 6 తీసుకున్నానండి. 6కి 1 ఫ్యాక్టర్, 2 ఒకటి ఫ్యాక్టర్, 3 ఒకటి ఫ్యాక్టర్, 6 కూడా ఒక ఫ్యాక్టర్. ఇప్పుడు ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, 1 + 2 + 3 తీసుకోవాలి. ఈ 6ని ఎక్స్క్లూడ్ చేయాలి. అక్కడ నేను ఎక్స్క్లూడ్ చేయాలన్నమాట. ఎందుకు? ఏదైతే నెంబర్ ఉందో ఈ ఫ్యాక్టర్ తీస్తున్నామో దాన్ని ఎక్స్క్లూడ్ చేసి మిగతా నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సమ్ చేసాం అనుకోండి, 6 వచ్చింది. అంటే ఇలా ఈ 6 అంటే ఈ ఫ్యాక్టర్స్ సమ్ ఈక్వల్ టు దట్ నెంబర్, ఈ ఫ్యాక్టర్స్ సమ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ నెంబర్. దీన్ని ఏమంటారు అంటే పర్ఫెక్ట్ నెంబర్. పర్ఫెక్ట్ నెంబర్ అని అంటారు. ఇప్పుడు చూడండి, నేను 28 రాశాను అనుకోండి. 1 2తో తీస్తుంది, 3 అవ్వదు, 4 అవుతుంది, 5 6 7తో అవుతుంది, 8 అవ్వదు, మళ్ళీ 28. వీటితోనే కదా అయ్యేది మీకు 28 అనేది. ఇప్పుడు చూడండి, 28ని తీసేసి మిగతా నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సమ్ చేయండి. 7 + 4 + 2 + 1 11 13 11 13 13 14 14 వచ్చింది. 14 అంటే ఇది పర్ఫెక్ట్ నెంబర్ కాదు. ఓకేనా? ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇది పర్ఫెక్ట్ నెంబర్ కాదు. పర్ఫెక్ట్ నెంబర్స్ ఏంటి, ఏం కాదు అని చెప్పి మనకి స్మాలెస్ట్ పర్ఫెక్ట్ నెంబర్ ఏది అని అంటే, స్మాలెస్ట్ పర్ఫెక్ట్ నెంబర్ ఈజ్ 6. స్మాలెస్ట్ పర్ఫెక్ట్ నెంబర్ ఏంటండి? 6. ఓకే, సారీ ఇక్కడ మర్చిపోయినట్టున్నా. 7 to 14 14 2 సార్ 28 కూడా ఉంది కదండి. 14 ఈ 14 ప్లస్ ఈ 14 ఎంత అవుతుంది? 28 అవుతుంది. సారీ, 28 ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్ నెంబర్. సారీ అండి, 28 ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్ నెంబర్. మర్చిపోయాం, ఇక్కడ 14 అనేది మర్చిపోయాం. 14 2 సార్ 28 కదా, 2 సార్ 28 అండ్ 14 ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అంటే 14 ఈ 14 అంతా 28. ఏదైతే నెంబర్, ఆ నెంబరు దాని ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్ ఎక్స్క్లూడ్ చేసేసి, ఈ నెంబర్ కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది కదా, ఈ నెంబర్ని ఎక్స్క్లూడ్ చేసేసి ఫ్యాక్టర్ అయిన నెంబర్ని మిగతా ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సమ్ చేస్తే వచ్చేదే సేమ్ నెంబర్ వచ్చింది అనుకోండి. ఈ సేమ్ నెంబర్ వచ్చింది అనుకోండి, 28 వచ్చింది అనుకోండి, ఈ ఫ్యాక్టర్స్ అన్ని సమ్ చేస్తే దాన్ని ఏమంటాం? పర్ఫెక్ట్ నెంబర్ అని అంటాం. ఇవి నెంబర్ సిస్టానికి సంబంధించినవి. ఓకేనండి, ఒకసారి ఏమేమి చెప్పామో ఒకసారి చూద్దాం. ఫస్ట్ నెంబర్ సిస్టంలోని మనకి ఏమున్నాయండి? రియల్ నెంబర్స్ ఒకటి ఉన్నాయి, ఇమేజినరీ నెంబర్స్ ఉన్నాయి. ఇమేజినరీ నెంబర్స్ అని అంటే నెంబర్ లైన్లో రాయలేం. రియల్ నెంబర్స్ అయితే నెంబర్ లైన్లో డినోట్ చేయగలం. 0.6 0.33 √5 √11 √4 √3 √2 1 100 ఎంత అయితే అంత, -∞ నుంచి ఇన్ఫినిటీ మధ్య ఉండేవన్నీ కూడా మనకి రియల్ నెంబర్స్. ఓకేనా? ఇమేజినరీ నెంబర్స్ అయితే ఇలా డినోట్ చేస్తామని చెప్పుకున్నాం, -3 -7 ఇవన్నీ. అలాగే ఇమేజినరీ నెంబర్స్ని అయోటాతో డినోట్ చేస్తాం. అయోటా ఈజ్ ఈక్వల్ టు √(-1), దీన్నే I² ఈజ్ ఈక్వల్ టు -1 అంటాం. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఇమేజినరీ నెంబర్ సంబంధించింది. నెక్స్ట్ మనం రియల్ నెంబర్స్ తీసుకుంటాం. నెక్స్ట్ రియల్ నెంబర్స్లో ఏంటి? రేషనల్ నెంబర్స్ ఉన్నాయి, ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. రేషనల్ నెంబర్స్ అంటే P/Q ఫామ్లో ఉండాలి, Q డస్ నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇర్రేషనల్ నెంబర్స్ అయితే P/Q ఫామ్లో ఉండకూడదు. ఓకేనా? అలాంటి వాటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. రేషనల్ నెంబర్స్ అయితే మనకి ఇవి P/Q ఫామ్లో ఉండేవి, Q డస్ నాట్ ఈక్వల్ టు 0. అలాంటివి మనం ఏమంటాం? రేషనల్ నెంబర్స్. ఓకేనా? ఈ 5/3 13/1 -8 22/7 ఇవన్నీ కూడా మనకి ఏంటండి? ఇర్రేషనల్ నెంబర్స్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ
రేషనల్ నెంబర్స్. ఈ రేషనల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, రేషనల్ నెంబర్స్ మనకి ఒక నిమిషం అండి, ఈ రేషనల్ నెంబర్స్ ఉన్నాయో, ఈ రేషనల్ నెంబర్స్ నాన్ ఇంటీజర్స్, ఇంటీజర్స్ ఉన్నాయి కదా. నాన్ ఇంటీజర్స్లో మనకి నెగిటివ్ ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్ అలాగే పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి ఇంటీజర్స్లో. నాన్ ఇంటీజర్స్ ఏంటి? 5/9, 4/3, 3/4, -2/4, -3/, ఇలా హోల్ నెంబర్స్ రాకుండా లేనివి ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ నాన్ ఇంటీజర్స్ అని అంటాం. అంటే ఇక్కడ చూడండి, ఇంటీజర్స్ అంటే ఏంటి? p/q ఫామ్లో ఉంటాయి, బట్ q = 1, దాన్ని ఏమంటాం? ఇంటీజర్స్ అని అంటాం. పాజిటివ్ ఇంటీజర్ ఉంటుంది, నెగిటివ్ ఇంటీజర్ ఉంటుంది. పాజిటివ్ ఇంటీజర్స్ అయితే ఇవన్నీ 0 నుంచి 0 కూడా ఇట్ ఈజ్ ఎ ఇంటీజర్, 0 ఈజ్ ఆల్సో ఇంటీజర్. ఓకేనా? అయితే మనం ఏంటి నెక్స్ట్ చెప్పుకున్నాం? ఇంటీజర్స్లో పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి అనుకున్నాం. ఈ పాజిటివ్ ఇంటీజర్స్లో హోల్ నెంబర్స్ ఉంటాయి, న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉండేవి హోల్ నెంబర్స్, 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉండేవి న్యాచురల్ నెంబర్స్. ఈ న్యాచురల్ నెంబర్స్లో ఈవెన్ ఉంటుంది, ఆడ్ ఉంటుంది. ఈవెన్ అంటే 2తో డివిజిబుల్ అయ్యేది ఈవెన్, 2తో డివిజిబుల్ కానిది ఆడ్, అంతే కదా. అదే చెప్పుకున్నాం. నెక్స్ట్ ప్రైమ్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్లోని మనకి 2 విధాలుగా కనిపిస్తుంది, ఒకటి ప్రైమ్, ఒకటి కాంపోజిట్. ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ అన్నారు అనుకోండి, 1 అండ్ ఇట్ సెల్ఫ్, అలాంటి వాటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రైమ్ నెంబర్స్. అలానే కాంపోజిట్ నెంబర్స్, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2, స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఈజ్ 6. ఓకేనా? అర్థమైంది కదా? అది జస్ట్ చిన్న బ్రీఫ్ అండి, అంతే. ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 6k +or-1 ఫామ్లో ఉంటుంది, అది ప్రైమ్ నెంబర్స్. అదే ప్రైమ్ నెంబరు, ప్రతి ప్రైమ్ నెంబర్ కూడా 6+1 ఫామ్లో ఉంటుంది, బట్ 6+±1 ఫామ్లో ఉండేది ప్రతిదీ కూడా ప్రైమ్ నెంబర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అని చెప్పుకున్నాం. ఎందుకు? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను మీకు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా మనం రాసుకున్నాం. అబ్బా, ఒక ఎగ్జాంపుల్ కూడా రాసుకున్నామండి, అది తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, కోప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? హెచ్సిఎఫ్ ఎప్పుడు కూడా 1 అవ్వాలి, అలాంటి వాటిని కోప్రైమ్స్ అని అంటాం. కోప్రైమ్స్లో ప్రైమ్ నెంబర్సే ఉండాల్సిన అవసరం లేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రైమ్ నెంబర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ప్రైమ్ నెంబర్స్ ఉండే వాటినే కోప్రైమ్స్ అని అంటాం అనుకోవద్దు. అందుకని చెప్తున్నా. 2, 3 అవ్వచ్చు, 5, 7 అవ్వచ్చు, 3, 5 అవ్వచ్చు. ఇప్పుడు 221 అండ్ 220 అండి, ఈ 2 కోప్రైమ్సే కదా. ఇది ఈవెన్ నెంబర్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఇది ప్రైమ్ నెంబర్ కాదు. మరి ఈ 2 ప్రైమ్ నెంబర్ కానప్పుడు కోప్రైమ్స్ ఎలా అవుతాయి అంటే హెచ్సిఎఫ్ = 1 అవుతుంది ఆ రెండింటి మధ్యన, అందుకు అది కోప్రైమ్స్ అవుతాయి. ఎవ్రీ ఆల్టర్నేటివ్ నెంబర్ లేదా కాన్సిక్యూటివ్ నెంబర్ ఆఫ్ 2 నెంబర్స్, కాన్సిక్యూటివ్ 2 నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటి హెచ్సిఎఫ్ ఎప్పుడు 1 అవుతుంది. అవి ఎప్పుడు కూడా మనం కోప్రైమ్ నెంబర్స్ అని అంటాం. ఓకేనండి? నెక్స్ట్, ఈ కోప్రైమ్ నెంబర్స్ హెచ్సిఎఫ్ అని అనుకున్నాం. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అని అన్నారండి. ట్విన్ ప్రైమ్ నెంబర్స్, ఈ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? టూ ప్రైమ్ నెంబర్స్లో గ్యాప్ 2 ఉందనుకోండి, ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ మధ్యన 11, 13 గ్యాప్ ఎంత ఉంది? 2 ఉంది. 41, 43 గ్యాప్ ఎంత ఉంది? 2 ఉంది. ఇవి ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. ఓకేనా? అలానే 3, 5, 7 ఈ పెయిర్స్ ఉన్నాయి కదా, 3, 5 అలాగే 5, 7, ఈ రెండింటి మధ్య గ్యాప్ 2, ఈ రెండింటి మధ్య గ్యాప్ 2, ఈ రెండింటి మధ్య గ్యాప్ 2, 2 గ్యాప్ ఉంది కదా. ఈ 2 గ్యాప్ ఉన్న పెయిర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 పెయిర్స్ మాత్రమే ఉన్నాయి, 3, 5, 7 మాత్రమే ఉన్నాయి. ఇంకా ఎక్కడ మీకు అలా 2 గ్యాప్స్ ఉన్నవి ఎక్కడ కనిపించవు అనమాట. వరుస నెంబర్స్లో 2 గ్యాప్ ఉండేవి. ఓకేనా? వరుస ప్రైమ్ నెంబర్స్. ఓకేనా? అది దానికి సంబంధించింది. అలానే ఇంకోటి పర్ఫెక్ట్ నెంబర్స్ అని చెప్పుకున్నాం. స్మాలెస్ట్ పర్ఫెక్ట్ నెంబర్ ఈజ్ 6. ఏవైనా సరే ఒక నెంబర్ తీసుకుంటే దాని ఫ్యాక్టర్స్ సమ్, అది కూడా ఎక్స్క్లూడింగ్ దట్ నెంబర్, ఆ ఫ్యాక్టర్ ఎక్స్క్లూడింగ్ దట్ నెంబర్, రిమైనింగ్ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ ఏమంటాం? దాన్ని పర్ఫెక్ట్. దానికి ఈ నెంబర్కి ఈక్వల్ అయ్యింది అనుకోండి, దాన్ని ఏమంటాం? పర్ఫెక్ట్ నెంబర్ అని అంటాం. 6 ఈజ్ ద స్మాలెస్ట్ పర్ఫెక్ట్ నెంబర్. చూడండి, 6ని తీసేగా 1, 2, 3 వచ్చింది. 3 + 2 5, 5, 1 + 6. 6 ఫ్యాక్టర్ ఏమొచ్చింది? ఈ 6కి
ఏమొచ్చింది సమ్ 6 వచ్చింది, అంటే ఇది ఏమంటుంది పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది. 28 ఉంది, 28 చూడండి ఇక్కడ కూడా పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది. 28 14 14 28 పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది. అంటే అలాంటివి మనం పర్ఫెక్ట్ నెంబర్స్ అని అంటాం. ఓకేనండి, ఇవి దీనికి సంబంధించినవి. నెక్స్ట్ క్లాస్లో మనం దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. ఎలా ఇస్తారు ఏంటి, పర్ఫెక్ట్ నెంబర్ ఏంటి, ప్రైమ్ నెంబర్స్ ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ ఏంటి, వాటిని ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఓకేనా, ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.